హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన గ్రూప్ డి 2026 మనం అప్లై చేసే అప్లికేషన్లో సిసిఏ క్యాండిడేట్స్కి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మనకి ఎలా అప్లై చేయాలి ఏంటని తెలియక మళ్ళీ కామెంట్లో అడుగుతున్నారు. సో వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీఏ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది కూడా మనకి సికింద్రాబాద్ 200 ఉన్నాయి, చెన్నై వచ్చేసరికి 209. సో మీరు చూసుకొని జాగ్రత్తగా ఈసారి అయితే అప్లై చేయండి. అదిగాక మనకి ఈసారి పోస్టులు కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. ఇంతకుముందు లాస్ట్ టైం మనకి 2024 నోటిఫికేషన్లో మనకి 14 రకాల పోస్టులు ఉంటే ఇప్పుడు మనకి 11 రకాల పోస్టులే ఉన్నాయి. మెయిన్ సీసీఏ వాళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వర్క్షాప్ అనేది ఇవ్వలేదండి. ఈ నోటిఫికేషన్లో వర్క్షాప్ లేకపోవడం వల్ల మన సీసీఏ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఒకటి డౌన్ అయిందని అనుకోవచ్చు. సో మనకిచ్చిన 11 పోస్టుల్లో మనం ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, మనం ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను చెప్తాను. సో ఎవరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీసీఏ క్యాండిడేట్స్ పెట్టుకోవాల్సింది అసిస్టెంట్ లోకో షెడ్ అండి. ఇప్పుడు ఉన్న వాటిల్లో మనకి ఫస్ట్ పెట్టుకోవాల్సింది అసిస్టెంట్ లోకో షెడ్. దీనికి వచ్చేసరికి మనకి B1 మెడికల్ అయితే ఉంటుంది. సో మెడికల్ అనేది మనకి లాస్ట్ విషయం. మెడికల్ అనేది అది ఆల్మోస్ట్ అన్ని పోస్టులకి B1 ఉందండి. ఒక్క 2 పోస్టులకు మాత్రమే A2 A3 అనేది ఉండడం జరిగింది. మిగతా అన్నిటికీ B1 ఉంది. సో సీసీఏ వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాల్సింది అసిస్టెంట్ లోకో షెడ్. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రమోషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచిగా లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటుంటే టిఎల్ అండ్ ఏసీ. సో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఎక్కువ శాతం దీనికి వచ్చేసరికి ట్రైన్తో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదిగాక దీనికి శాలరీ ఎక్కువే. మనకి టైం స్పెండ్ అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి సీసీఐ క్యాండిడేట్స్ మాత్రం ఇది ప్రిఫర్ చేయొద్దు, ఇది లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు అసిస్టెంట్ లోకో షెడ్ పెట్టుకోండి. మనం ఇది లాస్ట్లో చెప్పుకుందాం దీని గురించి. అలాగే నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్ బి, ఇది కూడా అయితే సీసీఏ క్యాండిడేట్స్ పెట్టుకోవచ్చు. కాదు దీనికి A2 మెడికల్ ఉండాలి. సో మీరు అది చూసుకొని A2 మెడికల్ ఎవరికైనా ఉంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో పాయింట్స్ మ్యాన్ బి వచ్చేసరికి ఇది కొన్ని స్టేషన్లో 12 అవర్స్ ఉంది వర్క్, కొన్ని దాంట్లో 8 అవర్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ఇది చూసుకున్నట్లయితే దీనికి A3 మెడికల్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా ఏంటంటే మనకి మంత్లో 3 వీక్స్ అంటే 21 డేస్ మనం వర్క్లోనే ఉండాలి. 7 డేస్ మాత్రమే మనకి కంటిన్యూస్గా హాలిడే అయితే ఇస్తారు. సో ఇది పని బాగుంటుంది కానీ ఫ్యామిలీతో మనం టైం ఎక్కువ ఇవ్వలేము. 3 వీక్స్ అంటే 21 డేస్ మనకు ఒక ఇంజను మన ఒక భోగి ఇస్తారు. దాంట్లోనే మనం వండుకోవడం తినడం మొత్తం దాంట్లోనే ఉంటాయి. 21 డేస్ మనం వర్క్లోనే ఉండాలి. దాని తర్వాత 7 డేస్ అయితే మనకి హాలిడే ఇస్తారు కంటిన్యూషన్గా. సో దీనికి శాలరీ కూడా హైలో ఉంటుంది. సో ఎవరైనా సరే శాలరీ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు, దీన్ని ఫస్ట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ టీఆర్డీ. అసిస్టెంట్ టీఆర్డీ అంటే మనకి దీని వర్క్ వచ్చేసరికి ఇంజిన్ పైన మనకి OH అనే ఒక లైన్ ఉంటుంది కదా, అంటే OH అంటే మనకి కరెంట్ వైర్స్ టచ్ అయ్యే ఒక OH ఉంటుంది కదా. సో దాని మెయింటెనెన్స్ సంబంధించి వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. అదేవిధంగా శాలరీ వచ్చేసి నార్మల్గా ఉంటుంది, హాలిడేస్ కూడా బాగుంటాయి దీంట్లో. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఆపరేటర్స్, ఇది వచ్చేసరికి ఈసారి ఈ నోటిఫికేషన్లో ఇది కొత్తగా రావడం జరిగింది. ఇప్పుడు దాకా ఇంతవరకు గ్రూప్ డిలో ఇదైతే మనం యాడ్ చేయలేదు. సో ఈసారి కొత్తగా వచ్చిందన్నమాట 2025 నోటిఫికేషన్ సంబంధించి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ CNW. సో CNW అంటే మనం గ్యారేజ్ వ్యాగన్ ఉంటుంది కదా మనకు వర్క్షాపుల్లో, సో దానికి సంబంధించి గ్యారేజ్ వ్యాగన్ అనమాట. ఇది మనకి ఎక్కడైనా సరే లైన్ పక్కన గ్యారేజ్ వర్క్లు అలాంటివి ఉన్న చోట దీని వర్క్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసరికి దీని మెడికల్ కూడా మనకి B1 మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా 8 అవర్స్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్
ఎస్ఎన్డి అంటే మనకి మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసిందే, సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇది చూసుకున్నట్లయితే 24/7 అయితే దీనికి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీనికి ప్రమోషన్స్ కూడా మనకి కొద్దిగా తక్కువ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పీవే. మనకు పీవే అంటే ఏంటంటే రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కదా, రైల్వే క్వార్టర్స్కి సంబంధించి దాంట్లో ఏమైనా ఎలక్ట్రికల్కి సంబంధించిన వర్క్స్ ఏమన్నా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అలాంటి చోట ఈ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి రైల్వే పీవే. దీనికి కూడా మన అప్రెంటిస్ చేసిన వాళ్ళకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయొచ్చు, శాలరీస్ కూడా బాగానే ఉంటాయి, పర్లేదు. ఈ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రిడ్జ్. ఇది చూసుకుంటే మనకి రైల్వే ట్రాక్ పక్కన అక్కడక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి కొంచెం హార్డ్ వర్క్ అనే చెప్పుకోవచ్చు, కానీ శాలరీస్ బాగుంటాయి. నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ట్రాక్ మెయింటెనెన్స్ 4 ఇది. సో ఇది చూసుకున్నట్టు దీనికి B1 మెడికల్ ఉంటుంది మనకి. ఇది కూడా మనకి లైన్ మీద వర్క్ ఉంటుందన్నమాట. సో అందుకే నేను దీన్ని లాస్ట్లో పెట్టాను. మీకు ఏమన్నా పర్లేదు, నేను నాకు ఏ జాబ్ అయినా పర్లేదు అనుకుంటే దీనికి ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి. సో ఇది పెట్టుకోవచ్చు. నా ఏ జాబ్ అయినా చేసుకుంటాను, నాకు ఏదైనా పర్లేదు అనుకుంటే. లేదు ఇన్కేస్ కాదులే నాకు మంచి జాబే కావాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పిన ఆర్డర్లో అయితే పెట్టుకోండి. సో జాబ్ మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, మనకి వర్క్ బాగుంటుంది. గ్యారేజెస్లో వర్క్ ఉంటాయి, లోకో షెడ్లో ఉంటాయి. సో నెక్స్ట్ నేను చూసుకున్నట్టు TL అండ్ AC అని చెప్పా కదా, ఇదేంటంటే మనకి ట్రైన్తో పాటే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ ఎంత దూరం పోతే అంత దూరం పోయి మనం తిరిగి వచ్చేదాకా మనం ట్రైన్తోనే ఉండాలి. సో ఇది చాలా రిస్కీ జాబు, మనకి చాలా లాంగ్ వెళ్ళి రావాల్సి వస్తుంది. మనకి టైం అనేది ఎక్కువ ఉండదు, శాలరీ బాగుంటుంది, కానీ చాలా ఎక్కువ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే ఎక్కువ జర్నీ చేయడం ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ ఆర్డర్లో అయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను.